రచ్చరచ్చగా మారిన మాజీ సీఎం జగన్ పల్నాడు పర్యటన. జగన్ వెంట తండోపతండాలుగా కదలి వచ్చిన జనాలు. రెంటపాళ్లలో వైఎస్ఆర్సీపీ నేత నాగ మల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు కదిలిన జగన్. ఏడాది కిందట పోలీసులు టీడీపీ నేతల వేధింపులతో నాగమల్లేశ్వరరావు మృతి అంటూ ఆరోపణలు. కేవలం 80 కిలోమీటర్ల ప్రయాణానికి 8 గంటల సమయం పట్టడంతో కూటమి ఉక్కిరిబిక్కిరి. జగన్ వెంట జనం రావడాన్ని తప్పుపడుతున్న కూటమి నేతలు. జగన్ అరాచకత్వానికి ఈ పర్యటనే ఓ ఉదాహరణ అంటూ విసుర్లు. జగన్ పర్యటన శాంతి భద్రతలకు విఘాతంగా మారబోతోందని విమర్శలు. సత్తెనపల్లి పర్యటనకు అభ్యంతరాలు లేవనెత్తిన పోలీసులు. సరైన అనుమతులతో వస్తేనే పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తామంటూ పట్టు. ఇంతకు జగన్ వెంట జనాలు ఎందుకు తరలి వస్తున్నారు? ఏడాది పాలనలో ప్రకటించిన పథకాలు అమలవుతున్నాయా? సూపర్ 6 హామీల అమలులో జాప్యం ఎందుకు చోటు చేసుకుంటోంది? ప్రజలు ఏం కోరుకొని కూటమికి పట్టం కట్టారు? ఇవి కదా ఆలోచించాల్సింది అంటూ కొందరు విశ్లేషకుల అభిప్రాయాలు. గత ఏడాది ఎన్నికల్లో ఓటమి పాలై కేవలం 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా దక్కని మాజీ సీఎం జగన్ తాజా పల్నాడు పర్యటన అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. ఏడాది కిందట పోలీసుల వేధింపుల వల్ల వైఎస్ఆర్సీపీ నాయకుడు రెంటపాళ్లకు చెందిన నాగ మల్లేశ్వరరావు బలవన్మరణానికి పాల్పడ్డట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి నాగ మల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు జగన్ పల్నాడులో ఓదార్పు యాత్ర చేశారు. ఈ పర్యటన మామూలుగా సాగి ఉంటే ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కారేమో. కానీ క్రౌడ్ పుల్లర్గా పేరొందిన జగన్ పల్నాడులో ప్రవేశించగానే ఆసక్తితోనో అభిమానంతోనో కారణాలేవైనా జనాలు జాతరను తలపించారు. అలాగే సత్తెనపల్లిలో పర్యటనకు పోలీసులు నో అని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించేలా జగన్ పర్యటనలున్నాయంటూ తప్పుపడుతున్నారు పోలీసులు. అసలు జగన్ వెంట జనాలు ఎందుకు వస్తున్నారు? జగన్ బయటకొస్తే కూటమి అంతగా భయపడాల్సిన అవసరం ఏమొచ్చిందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి సంతృప్త స్థాయిలో సంక్షేమం అమలు చేశారని ధీమాగా ఉన్న జగన్ను గత ఎన్నికల్లో ప్రజలు దారుణంగా ఓడగొట్టారు. అంతకు మించి హామీలిచ్చిన కూటమిని నమ్మి పట్టం కట్టారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఇచ్చిన సూపర్ 6 హామీలకు ప్రజలు విపరీతంగా ఆశపడ్డారు. జగన్ 3000 పింఛన్కు 5 ఏళ్ల వ్యవధిలో మరో 500 పెంచుతానంటే కూటమి గెలిచిన వెంటనే హామీ ఇచ్చిన నెలతో కలిపి 4000 పింఛన్ ఇస్తానంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంది. అమ్మఒడిని తల్లికి వందనంగా మార్చి ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకు 15,000 వేస్తామని హామీ ఇచ్చింది. అన్నదాత సుఖీభవ కింద రైతుకు పెట్టుబడి సాయం చేస్తానని ఉదారంగా మాట ఇచ్చింది. హామీల వర్షం కురిపించి అధికారంలోకొచ్చిన కూటమి ఏడాది కాలంలో ఒక్క పింఛన్ తప్పించి మిగిలినవి వెనువెంటనే అమలు చేయలేకపోయింది. తల్లికి వందనం అందరికీ అని చెప్పిన 300 యూనిట్ల కరెంటు వంకపెట్టి కోత పెడుతోంది. 15,000 చెప్పి 2,000 కోత విధించి దాన్ని 13,000 చేసింది. రైతుల పెట్టుబడి సాయానికి దిక్కు లేకుండా పోతోంది. గత పాలనలో గుంతలు పడ్డ రోడ్లను వెక్కిరించిన కూటమి ఆ దిశగా పూర్తి స్థాయిలో రోడ్లను బాగు చేసిన దాఖలాలు కనిపించటం లేదు. గత జగన్ ప్రభుత్వం సంక్షేమం పేరిట అప్పులు చేసిందని ఊదరగొట్టిన కూటమి ఇప్పుడు అభివృద్ధి పేరిట చేస్తున్నది అప్పులే కదా అని చాలా మంది పెదవి విరుస్తున్న మాట వాస్తవం. విమర్శలతో దుమ్మెత్తిపోసే పేరిట అనునిత్యం మాజీ సీఎం జగన్ను స్మరిస్తున్న కూటమి పెద్దలు అసలు పాలనను పక్కన పెట్టేశారా అన్న అనుమానం ఏపీ ప్రజల్లో కలుగుతోంది. సూపర్ 6తో పాటు ఇచ్చిన హామీలను చకచకా నెరవేరుస్తూ అభివృద్ధిపై దృష్టి పెడితే ప్రజలు జగన్ వెంట వచ్చే అవకాశమే లేదు కదా. అసలు జగన్ను ఏం చేద్దామా, ఎలా ఇరకాటంలో పెడదామా అని తెగ ఆలోచించే బదులు ప్రజలకి ఎలా మేలు చేద్దామా, ఇచ్చిన హామీలు ఎంత త్వరగా నెరవేరుద్దామా అని ఆలోచిస్తే కూటమికి నిజంగా తిరుగుండదు. మరి ఆ దిశగా అడుగులేస్తున్నట్లు ప్రజలకు అనిపించకపోవడమే దురదృష్టం.